మరి సదారం గారు మీరు రొయ్యల వేపుడు కదా చేయబోయేది? అవునండి. అంతేనా? అవునండి. టెన్షన్ గా ఉన్నారా? లేదు లేదు, రిలాక్స్. గుడ్. అయితే మరి రొయ్యల వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల వేపుడుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా, మరి తయారు చేద్దామండి. ఓకే అండి. ఓకే, స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించండి. ఓకే, స్టవ్ వెలిగించుకున్నామండి. నెక్స్ట్ ముందుగా రొయ్యల వేపుడుకు కావాల్సింది నూనె వేసుకోవాలండి. ఓకే, మీకు ఈ పేరు ఎవరు పెట్టారండి? డిఫరెంట్ గా ఉంది. సదారం అని. సదారమ్మ మా నాన్నగారు తాతగారు. మీ నాన్నగారి నాన్నగారు. నేను పుట్టినప్పుడు సదారామ అని సినిమా వచ్చిందంట ఆ కాలంలో. ఓకే, అయితే మా తాతగారు అది డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది పేరు అనేసి సదారామ అని పెట్టారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫీలింగ్ అనమాట నాకు. ఎందుకు? ఫిలిం ఫీల్డ్ లో సదా అని యాక్టర్ ఉంది కదా ఒకటి. అయ్యో, ఎంత పని, ఎంత ఘోరం జరిగిపోయింది. నన్ను చూసి తను పెట్టుకుందా, తనని చూసి నేను పెట్టుకున్నా తెలియక. ఎలాగైనా సరే మీ పేరు తను పెట్టుకున్నట్టు. అదే నా పేరే తను పెట్టుకున్నట్టు, కానీ ఇంకా ఇప్పటి వరకు ఎవరు పెట్టుకోలేదు. ఉల్లిపాయలు వేద్దామండి. నూనె వేడెక్కింది. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలండి. దీనికి అల్లం కూడా ఎక్కువనే పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడు పసుపు అండి, కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు మళ్ళీ రొయ్యలు వేసేసుకోవాలండి. ఉడికించి పెట్టేసుకున్నారండి రొయ్యలు? వేడి నీళ్ళతోని కొంచెం అట్లా. ఇందులో డైరెక్ట్ ఉత్తి రొయ్యలు ఉడికించారా లేకపోతే ఉప్పు అదే అలాంటివి ఏమి వేయలేదండి. ప్లెయిన్ రొయ్యలు మాత్రం. ప్లెయిన్ రొయ్యలు. మీ వారేమని పిలుస్తారండి మిమ్మల్ని? సదా. సదాని అంటే ముద్దుగా ఇంకేమి? అట్లాంటి ఏం లేదండి. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు సింగరేణి ఎంప్లాయ్ అండి. సింగరేణి ఎంప్లాయ్, ఎక్స్ ఎంప్లాయ్, రిటైర్డ్ అయ్యారు. ఓహో. సింగరేణిలో సూపర్వైజర్గా చేసేవారు. ఒక్కసారి మూత పెడదామా? అలాగే. మీరు హౌస్ వైఫ్ కదా, ఇంట్లో ఇంకా ఏమైనా కళా పోషకాలు ఉన్నాయండి? అంటే కుట్లు, అల్లికలు, పెయింటింగ్, వంటలు, ఒకటి పచ్చళ్ళు పెట్టి అమ్మడం, శారీ బిజినెస్ కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్. మరి మీరు హౌస్ వైఫ్ అండి? అంతే. తొండాడారు. ఓకే, దగ్గరికి అయిపోయినట్టు. దగ్గరికి అయిపోయిందమ్మా ఇది. నెక్స్ట్ అండి, ఇప్పుడు కారం పొడి వేయాలి. కారం వేస్తారా? కారం వేయాలి. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా. అవునండి. ఇప్పుడు ఇంకొంచెం, ఎందుకంటే అది ఉల్లిపాయ వేగడానికని వేసాము. ఇది ధనియాల పొడి అండి. ధనియాల పొడి. ఇప్పుడు గరం మసాలా లాస్ట్. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇది యాక్చువల్లీ మేము వెజిటేరియన్, వైశాఖ్. అంటే పిల్లలు వచ్చేసి మా పాప లవ్ మ్యారేజ్. అల్లుడు ఇంటికి వచ్చాడు కదా, వాళ్ళకి వండి పెట్టాలి కదా. అది ఇక్కడ ఉన్నారండి ఇలాంటి అత్తలు. అట్లా వైశాఖ్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అల్లుడు కోసం నేర్చుకున్నారంట. వస్తుంది, ఆ అమ్మ వాళ్ళు తినేవాళ్ళే. అయినా మీరైతే అల్లుడు కోసం చేసి పెట్టాలి. వాళ్ళు అంతవరకు పాప పిల్ల ఎవరికి ఇంట్లో వండలేవారు కాదు. వాళ్ళకి ఎగ్స్ వండి పెట్టి ఎప్పుడైనా తింటే మేము కూడా తినేవాళ్ళం ఎగ్స్. అయిపోయింది, ఇంకా తూచ్ గ్యాస్ వేయింది, ఇంకా తూచ్. అంటే అట్లా ఇక బాబు పాప బయట కదా, పాప యూకేలో ఉండేది, ఇక ఆమెకు బాగా అలవాటు అయిపోయింది తినడం. కట్టేద్దాం మరి స్టవ్. అయిపోయినట్టు? అయిపోయింది. భవన గారు, రొయ్యల వేపుడు రెడీ చేయను మరి. నాకు రొయ్యల వేపుడు రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. రొయ్యల వేపుడు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన రొయ్యలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల వేపుడు రెడీ.